నేను లవ్ చేస్తుంది ఎవరినో కాదు అశ్విన్, ఆనందిని. సుందరుడు వేరే ఎవరో కాదు. చెప్పు అశ్విన్. అది అశ్విన్, ఇక లాభం లేదు. తులసి ఇంటికి కోడలిగా వస్తేనే గాని నువ్వు హద్దుల్లో ఉండవు. ఏంటి బ్రో, ఏం ఆలోచిస్తున్నావు? వచ్చావా? నా బాధ నీకు అర్థం కాదులే, నువ్వెళ్ళు. నీ బాధ నాకు కాకపోతే ఇంకెవరికి అర్థమవుతుంది బ్రో? అసలు నీ పజల్ ఏంటో చెప్పు, నేను పూర్తి చేస్తా. చెప్పు బ్రో. ఆనందితో నా లవ్ గురించి చెప్పాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. ముందేమో ఆనంది నన్ను అర్థం చేసుకోలేదు, ఇప్పుడు నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు. మహేష్ సార్, అమ్మ, ఈ కరుణాకర్ గాడు అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నారు. అరే, మనసులో ఉన్న మాటను చెప్పడానికి ఇన్ని అడ్డంకులు ఎదురుపడితే ఎలా? బ్రో, ఏది ఈజీగా జరగదు బ్రో. అలా జరిగితే దానికి వాల్యూ ఉండదు. మా అమ్మ తులసిని నాకు కట్టబెట్టాలన్న ఆలోచన చేయకముందే, మహేష్ సార్ ఆనందితో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పకముందే, నేనే నిన్ను ప్రేమిస్తున్న సుందరుణ్ణి అని నేను ఆనందికి చెప్పాలి. దానికి ఏదైనా సలహా ఉంటే చెప్పు, లేకపోతే నోరు మూసుకుని వెళ్ళు. సపోజ్ నాకు బంత్ తినాలనుంది, దానికి నేనేం చేయాలి? రేయ్, సలహా చెప్పరా అంటే ఏంటి తిక్క ప్రశ్నలు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఏముంది, బేకరీకి వెళ్ళి తినాలి, అంతే కదా? అంతే, అదే కదా మార్గం. అలా కాకుండా బన్ కావాలి, బన్ తినాలి అని ఆలోచిస్తే ఏం లాభం?